హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ బుక్ తెలుగు వరుణ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చేద్దామంటే మన ఫోన్లో మనం ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉంటాం కదా రెగ్యులర్గా. సో మనకు నచ్చిన విధమైన ఎమోజీలను ఎలా క్రియేట్ చేయడమో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ పూర్తిగా అర్థం కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడండి. మీరు ప్రతి ఒక్క వీడియోని మీరు పూర్తిగా చూసినప్పుడే మీకు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి మన ఫోన్లో ఇన్స్టాగ్రామ్ యాప్ ఉంటుంది కదా. సో ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్లో 3 బార్స్ ఉంటాయి కదా. సో మనకి కింద మన మెనూ మీద క్లిక్ చేయడంతోనే మనకి రైట్ సైడ్ 3 బార్స్ ఉంటాయి కదా. సో ఈ 3 బార్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి సెట్టింగ్స్ వస్తాయి. సో సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సో సెట్టింగ్స్ ఓపెన్ అయినాక ఏం చేయాలంటే మనం సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకుందాం. సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఇక్కడ మనకి అకౌంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఆ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేయాలా. అకౌంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం అవతార్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. అంటే మనకి నచ్చిన విధంగా ఏ అవతార్ అయితే పెట్టాలనుకుంటున్నామో మన ఫ్రెండ్స్కి కానీ మన రిలేటివ్స్ కానీ ఎవరికైనా మనం చాట్ చేసేటప్పుడు ఇట్లాంటి ఒక మ్యాజిక్ ఒక ఫన్నీ అవతార్లను మనం సెండ్ చేస్తుంటే బాగుంటుంది. సో ఏంటంటే ఇక్కడ మనకి నచ్చిన ఒక అవతార్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేద్దామో చూద్దాం. సో ఇక్కడ ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. ఈ పైన ఉన్న అవతార్కి సంబంధించిన ఫుల్ ఫీచర్స్ ఇక్కడ ఉంటాయి. సో మనం వాటిని ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఇది స్కిన్ టూన్. సో మనం ఈ అవతార్కి సంబంధించిన స్కిన్ టూన్ను మనం మార్చుకోవచ్చు. సో మనకు నచ్చిన విధంగా స్కిన్ టూన్ను మార్చుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక ఫన్నీ బాయ్ స్కిన్ టూన్ పెడుతున్నాను. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం హెయిర్ స్టైల్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా హెయిర్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ని నేను ఇక్కడ అప్డేట్ పెట్టుకుంటున్నాను. సో ఇది బాగుంది కదా. ఇది నేను సెలెక్ట్ చేసుకున్నా కదా. సో ఇది అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ ఆ హెయిర్కి సంబంధించిన కలర్ని మనం ఎలా చూడాలనుకుంటున్నామో దానికి సంబంధించింది ఇక్కడ ఉంటుంది. సో మనం ఇది స్క్రోల్ చేసి నేను ఇక్కడ బ్లాక్ పెట్టాలనుకుంటున్నాను. సో బ్లాక్ పెట్టాను. సో ఇది అయిపోయిన తర్వాత మన ఫేస్ షేప్ వచ్చేసి ఎలా ఉండాలని చెప్పేసి ఇందులో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఫేస్ షేప్ వచ్చేసి ఎలా ఉండాలంటే కాస్త చబ్బీగా మనం ఉండాలనుకుంటే చబ్బీగా పెట్టుకోవచ్చు. లేదు మనకి నార్మల్ ఫేస్ కావాలంటే నార్మల్గా పెట్టుకోవచ్చు. సో నేను ఇది నార్మల్ది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫేస్ మార్కింగ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫేస్ మార్కింగ్స్ అంటే మన ఫేస్ మీద ఏమైనా డాట్స్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టాలనుకుంటే అట్లాంటివి కూడా ఇట్లా ప్రతి ఒక్కటి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో మనం క్రియేట్ చేసుకునే ముందు మనం సెట్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్ లైన్స్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. అండ్ ఐస్, మన ఐస్ షేప్. సో నేను ఒక ఐ షేప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఒక ఐ షేప్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐ కలర్ అంటే ఎలా ఉండాలి డిఫరెంట్గా. సో నేను ఒక గ్రీన్ కలర్ ఐ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మనకి ఐ మేకప్ అంటే మనకి ఎట్లా డిజైన్లో ఉండాలి ఐస్ అని చెప్పేసి ఇది ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది అయిపోయిన వెంటనే మనకి ఐబ్రోస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇలా అన్ని రకాలుగా మనకు సెట్టింగ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని పైన ఇక్కడ చూసారు కదా, పైన డన్ అని క్లిక్ చేయడంతో మనకు అవతార్ అనేది క్రియేట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అవతార్ అనేది యువర్ అవతార్ ఈజ్ బీయింగ్ అప్డేటెడ్ అంటే మన అవతార్ మనం సెలెక్ట్ చేసుకున్న ఫీచర్స్తోని ఇక్కడ ఒక అవతార్ ఎమోజీ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయినాక మనం నెక్స్ట్ కొడితే మనకి ఆ అవతార్ అనేది మనకి అప్డేట్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్కి ఎవరికైనా ఒక అవతార్ని మనం ఎమోజీని వాళ్ళకి సెండ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఒక పేరు తీసుకుందాం ఎవరిదైనా. సో తీసుకున్న తర్వాత వాళ్ళకి మెసేజ్ చేస్తాం మనం. సో చాట్ చేసేటప్పుడు మనం ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఈ థర్డ్ ఆప్షన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఈ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన అవతార్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ అవతార్ని క్లిక్ చేయడంతో మనకి ఇందులో మనం ఏ సెట్టింగ్స్తోని ఒక అవతార్ని డిజైన్ చేసుకున్నామో అవన్నీ ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతాయి. సో ఇందులో మనకు నచ్చిన విధంగా ఎమోజీని మనం పంపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటే హాయ్ అని చెప్పేసి, హ్యాపీ బర్త్డే కానీ పార్టీ గురించి చెప్పాలనుకున్నా ఇట్లా మనం డిఫరెంట్గా చేంజ్ చేసుకోవచ్చు.
సో మనకి ఇప్పుడు ఎమోజీ మనకు నచ్చకుండా వేరే ఏదైనా ఇంకోటి క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు డైరెక్ట్ మళ్ళీ సేమ్ యాస్టీస్గా మనం ఇక్కడికి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ యాస్టీల్లో అందులో అక్కడ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం ఇన్స్టాగ్రామ్లో ఎమోజీలని మనం ఓన్గా క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.